జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. హాయ్ మ్యామ్. హాయ్. అంటే రీసెంట్గా లాస్ట్ టైం కూడా పెంచి కూడా కార్మికులకి ఎంతవరకు ఆ మనీ కూడా ఇవ్వట్లేదు చాలామందికి అని కూడా వస్తుంది. అంటే దీని మీద అంటే మీరేం చెప్తారు? హార్డ్లీ ఒక స్కెడ్యూల్ వరకు పేమెంట్స్ ఆపగలుగుతారు కానీ ఏ ప్రొడ్యూసర్ అంతకంటే ఎక్కువ ఆపలేరండి. ఓకే. సో అంతకంటే ఎక్కువ ఆపితే షూటింగ్ జరగదు. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్ కూడా కొంత రావట్లేదు అని కూడా అంటున్నారు కదా. దెర్ ఆర్ సో మెనీ అదర్ వేస్ టు పుట్ ఇట్. దాంట్లో చాలా లెక్కలు, చాలా ఏమంటారు, టూ మెనీ వేస్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో డెఫినెట్గా దెర్ ఆర్ కరెక్షన్స్ నీడ్స్ టు బి డన్. ఓకే. పెద్ద సినిమాలు జరుగుతుంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో, కానీ వీళ్ళకంటూ చాలామంది టెక్నీషియన్స్ కానీ బయట వాళ్ళని చాలామందికి దించడం వలన వీళ్ళకి బాగా ప్రాబ్లమ్ జరుగుతుందని రీసెంట్గా కూడా ధర్నా చేశారు మొన్న కూడా. అంటే ఎవరండి? బయట అదర్ స్టేట్ నుంచి టెక్నీషియన్స్ కదా. ఓకే. బట్ ఇక్కడ వాళ్ళని చాలా మంది తీసుకోవట్లేదు అని కూడా వీళ్ళు ప్రాబ్లంగా అనిపిస్తుంది. ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దనలేదు కదా. సో బయటి ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ ఇండియన్ సినిమా. ఇట్స్ రిప్రజెంటింగ్ ఇండియన్ సినిమా. మన సినిమా కర్ణాటకలో 10, 20, 30 కోట్లు, బాలీవుడ్లో 1000 కోట్లు పుష్ప 2 చేసినప్పుడు ఇంకా ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఏంటి? ఓకే. బట్ మీరు పెట్టుకున్నా సరే వీళ్ళు పెట్టుకున్నారని తెలిసినప్పుడు కూడా వాళ్ళకి తెలిస్తే ఇలా పరిగెత్తేస్తున్నారు అని కూడా వచ్చి మీరే అన్నారు. అంటే బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని ఇందాక మీరే అన్నారు. నేను అనలేదు. బ్లాక్మెయిలింగ్ అనే పెద్ద పెద్ద పదాలు వాడద్దు. వాళ్ళకి తెలిసినంతలో, వాళ్ళకి తోచినంతలో వాళ్ళ పనిని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఇన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి మేము మొత్తం డిపెండెన్సీ క్రియేట్ చేయలేము. ఆల్రెడీ 75% డిపెండెన్సీ క్రియేట్ అయిపోయింది. కనిపించకుండా 75 to 80% ఆఫ్ డిపెండెన్సీ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని ఇంకా ఇంతకు మించి చేయాలనుకోవడం తప్పు అంట. ఓకే. అంటే ఒక చిన్న సినిమాకి ఎక్కడైనా లోకల్లో కానీ ఫారెన్లో కానీ షూట్ జరిగితే ఫారెన్కి అయితే ఒక 60 మెంబర్స్, ఇక్కడ లోకల్ అయితే 120, 140 మెంబర్స్ దాకా పెడుతున్నారు. ఎందుకు వీళ్ళని ఎందుకు అక్కడ దాకా తీసుకెళ్ళట్లేదు అని వాళ్ళు ఎస్కేన్ గారు చెప్తారంటే దీని మీద అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? లైవ్లో లోకల్లో మీద ఏమైనా షూట్ జరిగినా సరే ఈ విధంగా? అదైతే ఫ్యాక్టే అండి. ఇక్కడ అంత తక్కువ మందిని ఎందుకు చేయలేము అంటే ఇక్కడ రూలు యూనియన్ నుంచి కంపల్సరీ ఎంతమంది వస్తేనే షూట్ అవుతుంది అంటారు. ఐ హ్యావ్ టూ మెనీ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ ఇట్. అంటే మీరు ఇందాక ఫుడ్కి కూడా 250 మెంబర్స్ దాకా నేను పెట్టాను, బట్ అక్కడ వర్క్ చేసేది చూస్తేనేమో ఒక 20 to 25 మెంబర్స్ అని కూడా ఇందాక చెప్పారు ఆల్రెడీ. షూటింగ్కి రండి, నేను చూపిస్తాను. నేను చూపించక్కర్లేదు. ఒక 1 hour మీరు ఉంటే, ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ పక్కకు పెడితే మీరు ఒక 2 hours ఉంటే తెలుస్తుంది. హూ ఆర్ ఆల్రెడీ నోన్ అ బిగ్ జర్నలిస్ట్, దే నో వాట్స్ గోయింగ్ ఆన్, బట్ దే డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ నాట్ దేర్ కప్ ఆఫ్ థింగ్. అంటే పెద్ద సినిమా వరకు ఎక్కువ మంది టెక్నీషియన్స్ కావాలి, చిన్న సినిమా వరకు కొంతమందినే మీరు ఎందుకు ఇంతమంది అని? సినిమా అండి, పెద్దది చిన్నది పక్కకు పెడితే అక్కడ అవసరం అవుతున్నది ఎంతమంది, వస్తున్నది ఎంతమంది, చూపిస్తున్నది ఎంతమంది అన్నది దెర్ ఈజ్ లాట్ ఆఫ్ గ్యాప్. అంటే మీరు అనుకుంది ఒక 2.5 CR అయితే మొత్తం సినిమా టెక్నీషియన్స్కి ఇవన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12-13 crores అవుతుందని కూడా చెప్తున్నారు చిన్న మూవీ వరకు. అవును, ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. ఎక్కువ కూడా అవ్వచ్చు. ప్రెసెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ అంటే మీకు ఫస్ట్ ఏది బాగా అనిపిస్తుంది? ఫ్రీ స్కెడ్యూల్ ఉండాలండి. 6 to 6 అన్నది రూల్. 6 తర్వాత నేను 9 to 9 పెట్టుకుంటా అంటే పెట్టుకోలేము అనేసి అలాంటివి నిజంగా వర్కౌట్ అవ్వవు. బికాజ్ ఈవెన్ బాలీవుడ్లో కూడా ఆ రూల్ లేదు. 12 hour స్కెడ్యూల్ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు. కర్ణాటకలో నేను షూట్ చేస్తున్నాను, ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు. దట్స్ వాట్ నేను ఐ హ్యావ్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఫర్ 3 years. 1-2 అసోసియేషన్స్ని ఐ కుడ్ ఏబుల్ టు ట్రాక్ ఇట్. ఇంకా కొన్ని మేము ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలుస్తాయి. సో దే ఆర్ నాట్ దట్ ఫ్రెండ్లీ టు రీడ్. ద రూల్స్ ఆర్ వేగ్. సో వాళ్ళ అసోసియేషన్ రూల్స్, వాళ్ళ రూల్స్కి వాళ్ళకే సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అవన్నీ దెర్ ఆర్ సో మెనీ వేస్ టు వర్క్ ఆన్ ఇట్ అండి. ఇట్స్ ఆల్వేస్ మ్యూచువల్. వీ రెస్పెక్ట్ దేర్ వర్క్, దే ఆల్సో నీడ్స్ టు రెస్పెక్ట్ ప్రొడ్యూసర్. అంటే ఎక్కువ మంది టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్ల మీదకి ఎక్కువ వదులుతున్నారు అనుకోవచ్చా? అంటే ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి ఎక్కువ మందిని పంపిస్తున్నారు యూనియన్ నుంచి. బేసిక్గా మేబీ బ్యాక్ ఇన్ ద డేస్ ఏం జరిగిందో ఈ రూల్స్ క్రియేట్ చేసినప్పుడు ఐ వాజ్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఉన్న వాటిలో మాత్రం దెర్ ఆర్ సో మెనీ కరెక్షన్స్ నీడ్స్ టు బీ డన్. ఒక అసోసియేషన్ డాక్యుమెంట్ నేను తెప్పించుకొని చూస్తేనే దాంట్లో నాకు 100 కరెక్షన్స్, అంటే ఏం ఎక్స్పీరియన్స్ లేని నాకే 100 కరెక్షన్స్ అనిపించాయి. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ నీడ్స్ టు బీ వర్క్అవుట్. ఓకే. అట్లా ఎస్కేన్ గారు అంటూ చాలామంది ఈ ధర్నా గురించి సైకిల్ కానీ వీడియోలు అంటే కార్మికులు ఎక్కువ కనిపిస్తున్నాయి, ప్రొడ్యూసర్లు ఏం రావట్లేదు, 2-3 వీడియోస్ ఏ వస్తున్నాయి. అంటే దీన్ని ఇంకా ఫర్దర్గా మీరు ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నారు? ఒక ప్రొడ్యూసర్ వచ్చి మేము దీనస్థితిలో ఉన్నాము అంటే యాక్సెప్ట్ చేయడానికి ఎంతమంది రెడీగా ఉంటారు? That's the answer.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.